సో నేను ఒక 3 నెలలు ఆ మదన పడి ఇప్పుడు విజయసాయి నేను అడగలేను కదా అన్లెస్ దెర్ ఇస్ అ ప్రూఫ్. కానీ ఈమె చెప్తుంది నాకు ఓవరాల్గా, సార్ ఏ భర్త కూడా భార్యని, అది 2 ఆడపిల్లల తల్లిని రోడ్డు మీద ఏడు సార్, వాడికి అందులో వచ్చే భారతరత్న ఇవ్వరు, నాకే పద్మశ్రీ అవార్డు ఇవ్వరు. నా కడుపులో బాధ, ఇది ఎక్కడి అన్యాయం రా నాయన, ఇది ఎక్కడి చూద్దాం, కలియుగం అంటే ఇట్లా కూడా ఉంటుందా అని. ఆ 3 నెలలు 4 నెలలు మదన పడి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో నేను వెళ్ళినట్టు గుర్తు నాకు అరులో హాస్పిటల్కి వెళ్ళి డాక్యుమెంట్, అందులో పీ సుభాష్ రావడము, ఆ పీ సుభాష్ మీద ఒక 10 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి ఆయనకి నేను ఫోన్ చేసి ఏందయ్యా పీ సుభాష్ ఇట్లా నీ మీద ఇట్లా నేను డాక్యుమెంట్ సైన్ పెట్టాను, నీ స్టాండ్ ఏందన్న, నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఐఎమ్ రెడీ ఫర్ టు కమ్ ఎనీ పోస్ట్, ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ కూడా నేను రెడీ, నేను లాస్ట్ వరకు ఇదే స్టాండ్ మీద ఉంటాను అన్నాడు ఆయన. అదే ఇదే స్టాండ్ మీద ఉండండి, రేపు కోర్టు ఇష్యూ చాలా పెద్దగా అవుతుంది, కోర్టు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది, తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు ఇదే స్టాండ్ మీద ఉంటేనే మీకు మంచిది, ఆరోగ్యకరం, అదే స్టాండ్ మీద ఉంటా అన్నాడు. చిత్రం ఏంటంటే ఆయన మొన్న కోర్టులో కూడా ఇది సుభాష్ రెడ్డి కోర్టులో ఇక్కడ చూశారు కదా, ఈ పీ సుభాష్ అనే వ్యక్తి మన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చెత్త బజార్ దాంట్లో కోర్టులో వేసాడు, నా మీద శాంతి మీద వేసాడు, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను మానసికంగా క్షోభ పెడుతున్నారు, మీకు కావాలంటే ఒక లైన్ చదివి వినిపిస్తాను. అతను ఏంటంటే శాంతి ఈజ్ హ్యావింగ్ హై లెవెల్ కనెక్షన్స్ ఆఫ్ డిఫెండెంట్ 1. ఓకే, అంటే డిఫెండెంట్ 1 అంటే ఇప్పుడు మన ఎవరు విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డిని రెఫర్ చేస్తూ చెప్తా ఉంది. ఈయన ఏమంటాడంటే ద ప్లేంటిఫ్ ఈజ్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాస్ ద డాటర్ హూ ఈజ్ 14 years old అండ్ మ్యారేజ్ ఈజ్ సబ్సిస్టింగ్. అంటే సుభాష్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు హ్యాపీ ఫ్యామిలీ ఉంది, నాకు 14 ఏళ్ళ కూతురు ఉంది, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ప్లేంటిఫ్ హ్యాస్ categorically stated that he doesn't having anything to with the same, అంటే ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ ప్రొఫైలింగ్. ఇక్కడ రాశారు సెంటెన్స్, ద ప్లేంటిఫ్ సబ్మిట్ దట్ హీ ఈస్ రెడీ టు అండర్గో ఫర్ ఏ డిఎన్ఏ ప్రొఫైలింగ్. ఓకే, సో టెక్నికల్గా నా బిడ్డ కాదు ఈ సుభాష్ అనే వ్యక్తి, ఆ సోకాల్డ్ పోతిరెడ్డి సుభాష్, ఆయన జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ, అంటే భూములకు సంబంధించినటువంటి స్పెషల్ జీపీ, అపాయింటెడ్ బై వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అండ్ పచ్చిగా మాట్లాడాలంటే హీ వాజ్ అపాయింటెడ్ బై విజయసాయి రెడ్డి. ఓకే, అంతే కదా. సో వాళ్ళ మనిషి ఈయన, అంటే ఇప్పుడు ఈయన కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ అండి ఇది, నేను ఏదో ఇట్ ఇస్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ ని చదువుతున్నాను. ఓకే, ఇందులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏం లేదు, బట్ ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి ఇందులో కోర్టుని అగౌరవపరచడం కానీ కోర్టుని కింద చేసి మాట్లాడడం కానీ ఏమీ లేదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. తను కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ఏంటంటే ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటున్నాడు. మరి నేను కాకపోతే, పోతిరెడ్డి సుభాష్ కాకపోతే, థర్డ్ పర్సన్ నేను అనుమానం చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డి రెడీ అయితే డిఎన్ఏ టెస్ట్కి వచ్చి తన ఇంటిగ్రిటీ, తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే ఓకే, అంతే కదా సార్. ఇప్పుడు ప్రజలు, మీడియా మీరు కూడా నిర్ణయించండి. ఈ సోకాల్డ్ పోతిరెడ్డి సుభాషే చెప్తున్నాడు నేను కాదయ్యా అని, నేను రెడీ అని కోర్టుకి అఫిడవిట్ ఇచ్చాడు. మదన్ మోహన్ అనే వ్యక్తిని నేను టెక్నికల్గా కాదు సార్, మేమిద్దరు రెడీ అయినప్పుడు థర్డ్ పర్సన్ విజయసాయి రెడ్డి గారు ముందుకు వచ్చి, ఇంకా ఈ స్టోరీలో ఉన్నది థర్డ్ పర్సన్ ఆయన. ఓకే, సో మరి ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు అంటే ఆయనకు భయమా? ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళి ఆయన పెద్ద నాకే ఫ్యాన్సీ కాదు కదా, విజయసాయి రెడ్డి నాకు శత్రువు కాదు, నేను శత్రువు కాదు. విజయసాయి రెడ్డి, శాంతి, ఈ సుభాష్ రెడ్డి విశాఖపట్నంలో ముగ్గురు కలిసి గీతం ల్యాండ్ యూనివర్సిటీస్ని, తర్వాత నేను మొదటి నుంచి చెప్తున్నట్టు 1500 కోట్ల భూములు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న ఎన్నో ఎండోమెంట్ దేవాదాలు వీళ్ళు ముగ్గురు దోచుకున్నారు. ఓకే, ఆ దోచుకున్న భాగంలోనే వీళ్ళ యొక్క కమర్షియల్ టర్మ్స్, వీళ్ళ యొక్క వ్యాపార సంబంధమైన సంబంధాలు ఎమోషనల్ టర్మ్స్ వరకు కన్వర్ట్ అయినాయి, అంటే పిల్లల్ని కనేంత వరకు. మరి ఇందులో ఎవరిని టెంప్ట్ చేశారు, లేకపోతే అందరూ కుమ్ముక్కయ్యారా? ఒక సంసారం రోడ్డు మీద పడతా ఉంది. నేను అమెరికాలో పిహెచ్డీకి వెళ్ళాను సార్, నేను రోడ్డు మీద వెళ్ళి పుల్లయ్య ఏదో అమాయకుడిని కాదు, నేను కూడా దేశం కోసం వెళ్ళిన వ్యక్తిని. నేను ఆల్రెడీ స్టడీ లీవ్ తీసుకుని అమెరికాలో పిహెచ్డీ కోసం వెళ్ళాను. ఆ టైంలో 2 ఏళ్ళు 2022, 23 2 ఏళ్ళు అక్కడే ఉన్నాను. మధ్యలో 2 సార్లు వచ్చాను, అది ఒకసారి ఆమె రప్పిడము. ఓకే, సో ఏ తర్వాత నేను అడిగేది ఏంటంటే సార్, మదన్ మోహన్ ఈ బిడ్డకు తండ్రి కాదు, పోతిరెడ్డి సుభాష్ అనే అతను కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు కాదని, మరి థర్డ్ పర్సన్ విజయసాయి రెడ్డి ఎందుకు ముందుకు రావట్లేదు? శాంతినేమో లేదు పోతిరెడ్డి సుభాషే అంటది ఈ బిడ్డకు తండ్రి, పోతిరెడ్డి సుభాష్ ఏమో కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. అదేవిధంగా మొన్న ఏప్రిల్ 7వ తారీఖు ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు శాంతి అనే ఆవిడ విజయవాడలో ఒక మండువా ఇల్లు, అంటే పెంకుటిలతో కట్టే ఒక కేరళ స్టైల్లో పోర్టికో ఉంటుంది కదా, ఓ మండువా ఇల్లు కట్టుకొని అందులో గత డిసెంబర్ 2024 నుంచి ఒక 1 year నుంచి అక్కడ ఉంటా ఉంది. సడన్గా ఏసీబీ వాళ్ళ నా ఇంటి మీద రైడ్ చేయడం, శాంతి అక్కడ దొరకడం, మార్నింగ్ ఏప్రిల్ 7వ తారీఖు మార్నింగ్ 6 o'clockకి
రైడ్ చేసి ఆల్మోస్ట్ 10 hours రైడ్ చేస్తే ఆ ఇల్లు ఎవరి పేరు మీద వాళ్ళు ఎతికితే అది రామసుబ్బమ్మ. దిస్ రామసుబ్బమ్మ ఇస్ పోతిరెడ్డి రామసుబ్బమ్మ ఇస్ నన్ అదర్ దాన్ ద మదర్ ఆఫ్ పోతిరెడ్డి సుభాష్. ఓకే, ఆ డీడ్ ఉంది కావాలంటే మీకు చూపిస్తాను నేను. ఓకే, ఆ ఇల్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డీడ్ తీస్తే అది పోతిరెడ్డి రామసుబ్బమ్మ పేరు మీద ఉంది. ఓకే, దాంట్లో ఇవన్నీ నేను ఏదో గాల్లో మాట్లాడలేదు సార్, ఎవిడెన్స్ ఉంది. అది మొన్న వాళ్ళు చెప్పింది కూడా అది ఏసీబీ వాళ్ళు కూడా. సో రామసుబ్బమ్మ అనే ఇంట్లో ఈమెడ ఉంటుంది. మరి కరెంటు బిల్లు తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు రెంట్ ఇస్తుందో లేదో నాకు తెలియదు. పోతిరెడ్డి సుభాష్ ఏమో నాకు ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు అంటాడు. అంటే ఇప్పుడు నేను నేను అడుగుతుంది ఏంటంటే అసలు పోతిరెడ్డికి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, అసలు పోతిరెడ్డి రామసుబ్బమ్మ పాత్ర ఏంటి, అసలు శాంతి పోతిరెడ్డి విజయసాయిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రామసుబ్బమ్మ వీళ్ళ ముగ్గురు పాత్ర విజయసాయిరెడ్డితో ఏంటి, అసలు వీళ్ళ నలుగురికి ఏంటి, ఈ నలుగురితో ఏం జరుగుతా ఉంది. అంటే విజయసాయిరెడ్డి చెప్తే పోతిరెడ్డి సుభాష్ వచ్చి డమ్మిగా యాక్ట్ చేస్తున్నాడా, లేకపోతే విజయసాయిరెడ్డి చెప్తే పోతిరెడ్డి సుభాష్ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ వాళ్ళ మదర్ రామసుబ్బమ్మ కలిసి శాంతిని అడాప్ట్ చేసుకున్నారా కోడలుగా, లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి విజయసాయిరెడ్డి మోసం చేస్తారు, లేకపోతే విజయసాయిరెడ్డి ఏం జరుగుతుంది అసలు, అంత క్లమ్జీగా ఉంది, ఏం జరుగుతా ఉంది అసలు. అంటే అందుకే నేను ఏమంటానంటే వీళ్ళకి చట్టం అంటే భయం లేదా, లేకపోతే అమాయకత్వమా బలుపా, లేకపోతే అమాయకత్వంతో కూడిన బలుపా ఏంటో నాకు తెలియట్లేదు. అంటే మేమంతా అడ్వకేట్లని లేకపోతే క్రిమినల్ అని ఏం చేసుకుంటాయి చట్టాలు, 3 నెలల్లో మేము పోయి బెయిల్ తెచ్చుకుంటామనే అలసత్వం నాకు అర్థం కావట్లేదు. నేనేమంటానంటే అదే ప్రజలందరూ ఆలోచించాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే ఏం సంకేతం ఇస్తున్నారు. ఆయనేమో జీపీ అంటాడు, ఈయనేమో నేను రాజ్యసభలో కూర్చున్న పెద్ద మనిషి అంటాడు, ఈమెనేమో నేను అసిస్టెంట్ కమిషనర్ జిల్లాధికారిని అంటాడు, నేనేమో అమెరికాలో చదువుకున్న పిహెచ్డి అంటాను. నలుగురు ఎవరు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సొసైటీకి లెట్ us all come to the hospital or court, prove their integrity. ఇప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఆమెను పట్టుకున్నప్పుడు రామసుబ్బమ్మ ఇంట్లో దొరికింది. సో రామసుబ్బమ్మ మేడ్ యాజ్ అక్యూజ్డ్. శాంతి A1 అయితే రామసుబ్బమ్మ ఇస్ A2, పోతిరెడ్డి సుభాష్ ఇస్ A3. ఈ పోతిరెడ్డి సుభాష్ రామసుబ్బమ్మ తీసుకొచ్చి అడిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఈ ఇల్లు ఎట్లా కట్టారు, దీనికి ఖర్చు ఎవరు పెట్టారు, ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగాయి, అసలు విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఆ కార్ డ్రైవర్నో లేకపోతే బంట్రౌతునో లేకపోతే గుళ్ళో పూజారినో తీసుకొచ్చి ఇంటర్గేట్ చేయడం కాదు. ఈమె ఎక్కడ దొరికింది, ఆ ఇంట్లో దొరికింది. ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రకారము వీళ్ళందరూ బినామీ శాంతికి. రామసుబ్బమ్మ, పోతిరెడ్డి రామసుబ్బమ్మ, పోతిరెడ్డి సుభాష్ వీళ్ళందరూ బినామీలే కదా, లెక్కను చూస్తే బినామీలే కదా. మరి బినామీలను కూడా అక్యూజ్డ్గా చేసి వాళ్ళని సీరియస్గా ఇంటరాగేట్ చేస్తే వీళ్ళ మధ్య ఉన్న నెక్సస్ ఏంటో బయటపడుతుంది. విజయసాయిరెడ్డికి, పోతిరెడ్డి సుభాష్కి, పోతిరెడ్డి రామసుబ్బమ్మకి, శాంతికి. మీకు స్వయంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పోతిరెడ్డి సుభాష్తో నేను అప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే కేటగిరికల్గా ఆ బిడ్డకి నాకే సంబంధం లేదన్నాడు. తర్వాత ఆయన నా లాయర్తో మాట్లాడుతూ నేను రికార్డ్ చేశాను. నేనే గీతం భూములు, నేను విజయసాయిరెడ్డి కలిసి గీతం భూములు కొట్టించాము. అది యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, కాబట్టి మళ్ళీ నేను పంపిస్తాను. నేనే విజయసాయిరెడ్డి కలిసి గీతం ల్యాండ్ భూములు కొట్టించాం విశాఖపట్నంలో. మేమంటే ఏమనుకుంటున్నావు అది ఇదని ఏదో మాట్లాడాడు. అంటే రికార్డ్ అవుతుందని అనుకోలేదు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ విజయసాయిరెడ్డిను, ఈ పోతిరెడ్డి సుభాష్ అండ్ శాంతి కాలింగిరి అండ్ రామసుబ్బమ్మ ఈ నలుగురు మధ్య ఏదో ఒక జరుగుతుంది సార్. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగాయి. రామసుబ్బమ్మ అంటే సుభాష్ పేరు మీద పెట్టుకోకుండా వాళ్ళ మదర్ పేరు పెట్టుకుంటాడు. ఎగ్జాక్ట్లీ అట్లా జరుగుతుంది. ఇప్పుడు నిన్న క్వశ్చన్స్ లో ఆవిడ శాంతి గారు అనేది ఏంటంటే రామసుబ్బమ్మ గారు మా అత్త అంటది, పోతిరెడ్డి సుభాష్ నా భర్త అంటది. మరి పోతిరెడ్డి సుభాష్ భర్త అయితే మరి ఎందుకు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావట్లేదు? ఇప్పుడు భర్త అన్నప్పుడు నేను భర్తను కాదయ్యా అని రావచ్చు కదా. లేకపోతే రామసుబ్బమ్మ అయినా సరే, పోతిరెడ్డి సుభాష్కి భార్య ఉంది, మోనికా అని కూతురు ఉంది. వాళ్ళు ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఏదో వెనకాల గల్లీలో ఉంటారు. వాళ్ళంతా అడ్వకేట్లు, ఆమె కూడా అడ్వకేటే. మరి ఇంత డ్యామేజ్ అవుతున్నప్పుడు వచ్చి గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్, స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఆల్రెడీ మేము కోర్టులో వేసాం కదా, రెడీ టు డిఎన్ఏ అనేది అంటాడు ఆయన. అదే వచ్చి చెప్పండి అదే వచ్చి చెప్పండి అదే వచ్చి చదవని చెప్పండి సార్. ఇప్పుడు ప్రజలకు ప్రజాముఖంగా ఇప్పుడు నువ్వు కోర్టు పరంగా వెళ్తావు, వెన్ ద మ్యాటర్ ఇన్ ద కోర్ట్ సబ్సిస్టెన్స్, వీ డోంట్ వాంట్ టు స్పీక్, దట్ ఇస్ గుడ్, పీపుల్ నోస్, మీడియాకు తెలుసు. కానీ అదే వచ్చి మీడియాకి ఎక్స్ప్లెనేషన్ చేయండి. అవును, ఒక క్లారిటీ వస్తుంది కదా. మాకు బిడ్డకే సంబంధం లేదు, ఎందుకు దాక్కుంటానంటే విజయసాయిరెడ్డి చంపేస్తాడని భయపడుతున్నాడు పోతిరెడ్డి సుభాష్. అసలు పోతిరెడ్డి సుభాష్ బతికే ఉన్నాడా, చచ్చిపోయాడా, చంపేశారా, అసలు ఎక్కడున్నాడు పోతిరెడ్డి సుభాష్? ఏసీబీ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సిఐడి ఏం చేస్తా ఉంది? వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వ్యక్తులే కదా. అవును. జీపీ అంటే ఏం సార్? జీపీ అంటే మన ఇంట్లో పని మనిషి కాదు, ఒక గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్. చాలా ఇంపార్టెంట్. ఎందుకు దాక్కొని ఉన్నాడు? సో ఇవన్నీ నేను మీడియా ముఖంగా అడగాలనుకుంటాను. అంటే నేను అడిగే దాంట్లో ధర్మం ఉందని అనుకుంటున్నాను, ప్రజలను ఏదో తప్పుదో పట్టించాలని కాదు.